దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాల సమయము మెల్కొలుపు ప్రార్థన ద్వారా మిమ్మల్ని పలకరించడానికి దేవుని యొక్క పనివాడిగా రాయబారిగా ఆయన మాటను మీకు చేరువ చేయడానికి ఎంతో ఆశతోనూ సంతోషంతోనూ మీ ముందుకు వస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని, దేవునిలో బలముగా కట్టబడుతున్నారని, నా మాటలను దేవుని యొక్క మాటలుగా మీరు అంగీకరించి మరి జీవితాలను విలువలతో కట్టుకుంటున్నారని నమ్ముచున్నాను. ఈరోజు ఒక చక్కటి మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 16వ వచనం. నిపులోది తన వృత్తికి తగినట్లుగా పనిముట్లు చేయు కుమారిని సృజించిన వాడును నేనే. నిపులోది తన వృత్తికి తగినట్లుగా పనిముట్లు చేయు కుమారిని తయారు చేయవాడును నేనే, లేదా సృజించిన వాడును నేనే. ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా ఈ మాట చెప్తూనే, నిపులోది మరి తన వృత్తికి తగినట్లుగా ఆ పనిముట్లను తయారు చేసేటువంటి ఒక కుమ్మరు ఉన్నాడు. ఈ కుమ్మరు ఏం చేస్తాడంటే, ఉదయమున లేచి మరి ఆ నిప్పుల కొలిమిని వెలిగించి దానిని బాగా రాజేసి ఆ ఇనుమును కరిగించి ఆ ఇనుము ద్వారా, ఆ కరిగించినటువంటి ఇనుము ద్వారా పనిముట్లను తయారు చేస్తాడు. ఈ పనిముట్లు తన యొక్క వృత్తికి తగినట్లుగా ఉంటాయి, తన యొక్క ఆలోచన తగినట్టుగా ఉంటాయి. నేను ఈ పనిముట్టుని చేయాలంటే ఆ పనిముట్టుకు తగ్గట్టుగానే ఆ యొక్క మరి నిప్పులూదివాడు ఆ పని చేస్తాడు, ఆ పనికి తగినట్టుగానే చేస్తాడు. కాబట్టి ఆ మైండ్లో తనకి ఏ పనిముట్టు కావాలో ఒక ఆలోచన ఉంటుంది. ఆ పనిముట్టు ప్రారంభించబడినప్పుడు ఏమాత్రం కూడా అక్కడ కనబడదు. కానీ ఇనుమును కరిగించి దానిని ఒక షేప్లోకి తీసుకొచ్చి తన ఆలోచన తగినట్టుగా ఆ పనిముట్టు యొక్క ఆకారాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ వృత్తి యొక్క నైపుణ్యత కనబడుతుంది. వాడు ఏం చేశాడంటే తన వృత్తికి తగినట్లుగా వస్తువును తయారు చేశాడు. ఇక్కడ దేవుని యొక్క సేవకుడిగా నా వృత్తికి తగినట్టుగా నిన్ను నేను తయారు చేయాలి. నా వృత్తికి తగినట్టుగా ప్రతి కుటుంబాన్ని తయారు చేయాలి. నా వృత్తికి తగినట్టుగా ప్రతి కుటుంబాన్ని కూడా నేను తీర్చిదిద్దాలి. నిప్పుల కొలిమిలో కాల్చవలసి వస్తే ఒకవేళ మరి ఆ బర్న్ అయ్యేటటువంటి ఆ వేడిమిలో, ఆ పుటములో కాల్చడానికి మరి ఆ పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితులు తగ్గట్టుగా ఆ కొలిమినైనా ఆ పుటమునైనా తట్టుకుని నిలబడడానికి మరి నువ్వు సరైనటువంటి ఆ అంగీకారమును తెలియచేయగలుగుతున్నావా? నేనైతే నా వృత్తికి తగినట్టుగా నిన్ను నిప్పులూది నా వృత్తికి తగినట్లుగా పనికొచ్చే సాధనంగా నేను తయారు చేయాలని నా ఆశ. పనికొచ్చేటటువంటి పనిముట్టిగా నేను తయారు చేయాలని నా ఆశ. నన్ను సృజించిన వాడు నా దేవుడు నాకు ఈ బాధ్యతను అప్పగించాడు. ఏంటి బాధ్యత అంటే, నిప్పులూది నా వృత్తికి తగినట్టుగా పనిముట్లను తయారు చేయడం. దేవునికి సేవకుడిగా ఈ పనిముట్లను నేను తయారు చేయాలి. నీవే ఆ పనిముట్టు. నిన్ను కాల్చాలి, అవసరమైతే కొలుములో కాల్చాలి, అవసరమైతే పుటంలో నిన్ను కాల్చాలి. అది నిన్ను సరైనటువంటి పనిముట్టుగా మార్చడం కోసమే తప్ప నాలో ఏ దురుద్దేశము లేదు. సరైనటువంటి విలువలతో నువ్వు జీవించటానికి నిన్ను ఒక ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబముగా నేను తీర్చిదిద్దడమే నా లక్ష్యము తప్ప మరొకటి కానే కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క పొరపాట్లను ప్రశ్నించిన, నీ అతిక్రమాలని అడిగినా, నీ క్రమశిక్షణను సరిచేయడానికి ప్రయత్నించిన, ఇదంతా కూడా నీవు తగినటువంటి పనిముట్టుగా మార్చబడడం కొరకే. కాబట్టి ఎరిగినటువంటి వాడవై, ఎరిగినటువంటి దానవై ఈ యొక్క మాటలు అంగీకరించు. ఉదయముననే ఈ నిప్పులు ఊదేవాడు తన కొలిమిని వెలిగించి ఆ ఇనుమును కరిగించి తగినట్టుగా పనిముట్లను తయారు చేస్తాడు.
ఉదయముననే వాక్యమును మీ దగ్గరికి తీసుకుని వచ్చి నిప్పు ఊది మీరు అనేటువంటి పనిముట్టును తయారు చేయడానికి నేను ఉదయముననే మరి ప్రయాసపడుతున్నాను. కాబట్టి కాబట్టి నా మాటలు అంగీకరించండి. తగినటువంటి పనిముట్టుగా మార్చబడడానికి ప్రయాసపడండి. దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క దాసుడిగా మేము పడుతున్నటువంటి ప్రయాసకు తగిన సాదృశ్యతలోనికి, దానికి ఎండ్ రిజల్ట్గా మీరు కనబడాలని ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని సరైన పాత్రగా వాడుకుంటాడు. సరైన పనిముట్టుగా మిమ్మల్ని తయారు చేసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఉదయకాల మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, కుమ్మరి వలె నీ బిడ్డలను సరైనటువంటి పనిముట్టుగా మార్చడం కొరకు ఇదిగో ప్రభా, నా వృత్తిని నేను చేస్తూ ఉన్నాను. అయ్యా, నువ్వు పరమ కుమారివి, మా అందరికీ సృష్టికర్తవు నాయన. అయితే నీ దాసుడిగా నాకు ఇచ్చినటువంటి ఈ పనిని నేను నెరవేర్చే క్రమములో ఇదిగో ప్రభా, నీ బిడ్డలను తీర్చిదిద్దే క్రమములో ఇదిగో ప్రభా, ఎక్కడ కూడా వైదొలగకుండా, ఎక్కడ కూడా తాళలేక, తట్టుకోలేక ఒకవేళ మరి ఆ కొలువు నుండి తప్పించుకుంటారేమో. అలా తప్పించుకున్న ఏ ఇనుము కూడా కరగబడదు, అది సరైనటువంటి పాత్రగా మార్చబడదు. ఆ సత్యం ఎరిగి వాక్యము చేత మేము హెచ్చరించబడి నీ మాటల ద్వారా మేము క్రమశిక్షణ నేర్చుకొని విలువైన శ్రేష్టమైనటువంటి పనిముట్టుగా మార్చబడడానికి సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.